మనం ధ్యానం చేయబోతున్న అంశము జాగ్రత్తగా వినాలి. అందరూ అటు ఇటు తిరగకూడదు, జాగ్రత్తగా వినాలి. దేవుని మాటల మీద శ్రద్ధ పెట్టాలి. ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశము మానవుడు దేవుని మాట వినుట. ఏంటి చెప్పండి? మానవుడు దేవుని మాట వినుట. దేవుని మాట మానవుడు ఎందుకు వినాలి? వినాల్సినటువంటి అవసరం ఏంటి? ఇంటే వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? ముందుగా ఒక వాక్యం మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. 20వ వచనం. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగనే సెలవిచ్చి ఉన్నాడు. చూసారండి, ఆనాటి ప్రజలతో దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. మీరు నా మాట వింటే ఏమవుతారంట? భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. దేవునామ స్తోత్రం కలుగును గాక. దేవుని మాటకు ఆజ్ఞకు చాలా తేడా ఉంది. మొదటగా మీరు ఈ మాటను గమనించాలి. ఏంటి చెప్పండి? ఒక మాటకు దేవుని యొక్క మాటకు చాలా తేడా ఉన్నది. అదేంటంటే, మాట అంటే అర్థం ఏంటంటే, నేను ఒక మాట మీతో చెప్పాను అనుకోండి, ఆ మాట మీకు ఇష్టం ఉంటే వినవచ్చు, ఇష్టం లేకపోతే వినకపోవచ్చు. అది మీ వ్యక్తిగత అభిప్రాయం మీద ఆధారపడి ఉన్నది. నేను చెప్పిన మాట మీకు ఇష్టం ఉంటే వింటారు, ఇష్టం లేకపోతే వినరు. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పలుకుతున్నటువంటి ప్రతి మాట అదేంటో చూసినా ఒక మాటగా మనం అనుకోకూడదు, అది ఒక ఆజ్ఞగా అనుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు పలికేటువంటి ప్రతి మాట ఒక ఆజ్ఞ లాంటిది. ఆజ్ఞ అంటే అర్థం ఏమిటి? నీకు ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా ఖచ్చితంగా ఆ మాటను విని నువ్వు తీరాలి, ఆ ఆజ్ఞను నువ్వు పాటించాలి. దానినే ఆజ్ఞ అంటారు. అర్థమైందమ్మా మీకు? మనిషి మాట్లాడితే దాన్ని మాట అంటారు, దేవుడు మాట్లాడితే దాన్ని ఆజ్ఞ అంటారు. మనిషి మాట్లాడినప్పుడు నీకు ఇష్టం ఉంటే వినవచ్చు, ఇష్టం లేకపోతే వినకపోవచ్చు, దాన్ని మాట అంటారు. దేవుడు పలుకుతున్న ప్రతి మాట ఒక ఆజ్ఞ లాంటిది. ఆజ్ఞ అంటే అర్థమేమిటి? దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా నువ్వేం చేయాలి? దాన్ని పాటించి తీరాలి. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు సమ్మతించి నా మాట వింటే భూమి మీద మీరు బ్రతుకుతున్న దినాలలో, భూమి మీద మీరు జీవిస్తున్న దినాలలో, భూమి మీద మీ ఆయుష్కాలంతో ఈ భూమి మీద ఉన్నటువంటి దినములలో భూమి మీద మీరు మంచి పదార్థములను అనుభవింతురు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీతిమంతులు, దేవుని మాట వినేటువంటి వారు తినేటువంటిది కొద్దిగైనా కొంచెమైనా అది వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? చాలా సంతృప్తిదాయకంగా ఉంటుంది. ఎవరికి? నీతిమంతులకి, దేవుని మాట వినేటువంటి వారికి, దేవుని ఆజ్ఞను పాటించేటువంటి వారికి, దేవునికి లోబడేటువంటి వారికి వాళ్ళు తినేది కొంచెమైనా సరే, వాళ్ళు తాగేది మజ్జిగన్నమైనా, నీళ్ళన్నమైనా, పచ్చడన్నమైనా, ఏదైనప్పటికీ అది వాళ్ళ జీవితాలలో ఎలా ఉంటుంది? చాలా సంతోషకరంగా ఉంటుంది. ఎందుకు? అది దేవుడు వారికి ఇచ్చారు అనేటువంటి ఒక ఆలోచన కలిగి వాళ్ళు ఏం చేస్తున్నారు? తింటూ తాగుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు దేవుని మాట వింటున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యూట్యూబ్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచి దేవుని మాటలను వింటున్నప్పటికీ ఒక విషయం గుర్తుపెట్టుకో. ఆ విషయం ఏంటంటే, నువ్వు దేవుని మాట వింటున్నావా? ఏంటి దేవుని మాట?
దేవుని మాట అంటే దేవుని ఆజ్ఞ అనేటువంటిది. దేవుడు ఒక మాట చెప్పాడంటే, ఇదిగో నువ్వు పలానా మాట మాట్లాడకూడదు అంటే అది మాట్లాడకూడదు, ఇదిగో నువ్వు పలానా చూపు చూడకూడదు అంటే అలా చూడకూడదు, నువ్వు పలానా దగ్గరకు వెళ్ళకూడదు అంటే అక్కడికి వెళ్ళకూడదు, పలానా పని నువ్వు చేయకూడదు అంటే పలానా పని చేయకూడదు, ఇదిగో నేను సెలవిందే, నా పర్మిషన్ లేదే నువ్వు ఈ కార్యక్రమం తలపెట్టడానికి వీలు లేదంటే ఆ మాట మనం ఏం చేయాలా? నీకు ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా దేవుడు చెప్పాడు కాబట్టి శిరస్సు వహించాలి. మనం శిరస్సును దించి, ఆయన చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలా? అమ్మా చెప్పండి, వినాలా వినకూడదా? వినాలా. దేవుని మాటను వింటే నీ జీవితంలో నీకంటే ధన్యులు, నీకంటే గొప్పవారు ప్రపంచంలో మరొకరు లేరు. ఎప్పుడు నువ్వు దేవుని మాట వింటే, దేవునికి లోబడితే, దేవుడు ఏం చెప్తాడు? ఉదయాన్నే లేచిన తర్వాత నా పాదాల దగ్గరకు రా అని అంటాడు. ఉదయాన్నే లేచిన తర్వాత ప్రభు పాదాల దగ్గరకు రావడం అంటే ఏంటి? ఆయన్ని స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. ఉదయాన్నే లేచి మోకాలు పెట్టి, ప్రభువా గడిచిన రాత్రి అంతా నన్ను కాపాడేవయ్యా, నన్ను, నా భర్తను, నా భార్యను, నా బిడ్డలను, నా తల్లిదండ్రులను, నా అత్తమామను, నా కుటుంబాన్ని నువ్వు కాపాడే ప్రభువా. నువ్వు కాపాడకపోతే ఈరోజు నేను ఇక్కడ మరొక దినాన్ని చూసిండేవను కదయ్యా. ఈరోజు నేను మీతో ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాను తండ్రి. ఎప్పుడు చూసినా మనకి తినడానికి, తాగడానికి, నిద్రపోవడానికి, ముసలమ్మ ముచ్చట్లుగా సమయం అంతా అయిపోతుంది. కానీ ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన పాదాల దగ్గరికి పోవాలి, ఆయన సన్నిధిలో మొరపెట్టాలి, ఆయన సన్నిధిలో మొక్కుకోవాలి, ఆయన ఆరాధించాలి అనేటువంటి ఆశ మనలో ఉందా? మీకు ఒక మాట చెప్పమంటారా? ఆయనతో నువ్వు సహవాసం చేస్తే, ఆయనతో నువ్వు సహవాసం చేస్తే, ఆయనను స్తుతిస్తే, ఆయనను ఆరాధన చేస్తే, ఉదయకాల సమయం లేచినప్పుడు తెల్లవారికి ముందే 4 గంటలకు నీకున్న సమయాన్ని బట్టి నువ్వు లేచి ఒక అరగంట సేపు అయినా, ప్రభువా నువ్వే ఇచ్చావునైనా ఈ దినం, ప్రభువా నీ కృప చేత నన్ను నింపు నాయనా, నీ కృప చేత నన్ను బ్రతికించి ప్రభువా, నీ కృప లేకపోతే మేము లేము నాయనా, నీ కృప లేకపోతే ఈరోజు మేము చూసిండేవాళ్ళం కదా తండ్రి. ఆయన చెప్తున్నాడు, నా దగ్గరికి రండి మీరు. ఎవరు నా దగ్గరకు వస్తారు? ఎవరు నన్ను స్తుతిస్తారో, ఎవరు నన్ను మహింపరుస్తారని ఆయన వెతుకుతూ ఉన్నాడు ప్రపంచంలో. మరి నువ్వు ఆయన దగ్గర వస్తున్నావా? ఆయన మాట వినడం అంటే ఏంటి? ఆయన చెప్పినట్టు చేయడం, ఆయన చెప్పినట్టు చేయడం. ఆదివారం ఎక్కడికి పోవాలి మనము? అమ్మ చెప్ప. ఆదివారం ఎక్కడికి పోవాలి మనము? దేవుని మందిరానికి రావాలి. ఎందుకు? ఆయన ఏం చెప్తున్నాడు? పునరుద్ధాన దినం ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించి స్తుతించి గణపరచాలి. ఎందుకు? ఆయన మన కొరకు ప్రాణం పెట్టి, మన పాపముల నిమిత్తం రక్తం కార్చి మనల్ని పరిశుద్ధులు చేయడానికి, పవిత్రులుగా చేయడానికి ఒక పస్కా పశువులాగా మన కొరకు బలి అయిపోయి మరణాన్ని జయించి మన కొరకు లేచాడు కదా. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని దగ్గరకు నువ్వు ఆదివారం దేవుని ఇంటికి రావా? నువ్వు దేవుని మందిరం అంటే ఏంటి? దేవుని ఇల్లు. దేవుని ఇంటికి రావు, నువ్వు రావా? ఆయన మాట ఏంటి? ఆదివారం నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించి, ఆయన స్తుతించి, ఆయన గణపరిచి, ఆయన చెప్పినట్టు నువ్వు చేయాలి, ఆయనకు లోపడాలి. ఆదివారం మరి నువ్వు చర్చికి వస్తున్నావా? చాలామంది చర్చిలకు రాండి అంటే రాలేకపోతున్నారు. ఈరోజు మందిరానికి రాలేకపోతున్నారు. మందిరానికి రావాలంటే కష్టంగా ఉంది. ఈరోజు మందిరానికి రావాలంటే భారంగా ఉంది. ఒక ఆయనేమో నాకు బాగాలేదంటాడు, ఇంకొక ఆమెమో నాకు ఆ పరిస్థితులు అంటుంది, ఈ పరిస్థితులు అంటుంది. ఒక ఆయనేమో నాకు అప్పులు అంటాడు, ఇంకొక ఆయనేమో నేను ఆడికి పోవాలంటాడు, ఇంకొక ఆయనేమో నేను పెళ్ళికి పోవాలంటాడు, ఇంకొక ఆయనేమో నేను పుట్టినరోజుకి పోవాలంటాడు, ఇంకొక ఆయనేమో నేను బర్త్డేలకు పోవాలంటాడు, నేను డెత్ డేలకు పోవాలంటాడు. అడిగిపోతా. ఇంకొకరేమో కొంతమంది దిట్టంగా ఉదయాన్నే మంచి చికెనో మటనో చేపలో తెచ్చుకొని శుద్ధంగా చేసుకొని కుతికిల దాకా తిని ఆదివారం పూట ఏ సినిమా వస్తుందో, ఏ సీరియల్ వస్తుందో, ఏ డైలాగ్ వస్తుందో, ఏ జబర్దస్త్ వస్తుందో సిగ్గన్నా ఉందా?
దేవుని మందిరానికి రావు నువ్వు. మీకు ఒక మాట చెప్పమంటారా? అమ్మా వినండి, జాగ్రత్తగా వినాలి. ఆదివారము దేవుని మాట విని దేవుని దగ్గరికి రాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ అది నీకు ఆశీర్వాదం కాదు, అది నీకు శాపమే. ఆదివారం దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, ఆయన ఆరాధించకుండా, ఆయన బల్ల చేయవేయకుండా, ఆయన స్తుతించకుండా, ఆయన గణపరచకుండా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళితే అది నీకు మేలుకరం కాదు. అది అయ్యా వింటున్నారు నేను చెప్పేది? నీకు మేలుకరం కాదు అది. ఆదివారం ప్రభు దినం, అది ఆదివారము ప్రభు ప్రతిష్ఠిత చేసినటువంటి దినము. నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు అందరూ ఎక్కడికి రావాలా? ఎక్కడికి రావాలా? చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవుని సన్నిధికి రావాలి, దేవుని దగ్గర నిలబడాలి, కుటుంబాలుగా దేవుని సన్నిధిలో వచ్చి అగబడాలి. వాళ్ళు పిలిచి వీళ్ళ పిలిచి వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు ఇది కాదు. నువ్వు సిద్ధపడి ముందు నీవు నీ కుటుంబం దేవుని సన్నిధికి వచ్చి అగబడాలా. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు నీ కుటుంబం వచ్చి దేవుని సన్నిధిలో ముందు అగబడాలి. దేవునికి, మనుషులు కాదు. ఎవరికి అగబడాలా? ఎవరికి అగబడాలా? చెప్పాలి, అందరూ చెప్పాలి. మరి దేవునికి అగబడుతున్నావు నువ్వు? దేవునికి అగబడుతున్నావా? దేవుడిని కొరకు తన ప్రాణమే ఇచ్చేస్తే, దేవుడిని కొరకు ఆయన తన జీవితాన్ని నీకు సమర్పించేస్తే, ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆయన దగ్గరకు వచ్చి ఆయన నువ్వు ఆరాధించలేవా? ఆరాధించలేవుంటాయా? పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు వచ్చేసాడు కదా ఆయన. పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు వచ్చేస్తే మరి నువ్వు ఆయన దగ్గరకు రాలేకపోతున్నావే. ఈరోజు ఎంత అనగబడిపోయినావు నువ్వు. దేవుని మాటను వింటే నీ జీవితంలో నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. దేవుని మాట వింటున్నావా? పరిశుద్ధ గ్రంథంలో కూడా అదేగా మనం చూస్తాము. ఆదాము వల్లనే మొట్టమొదటిగా దేవాతి దేవుడు ఈ భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు ఏం చేశాడు? ఆయన ఏదైనా వల్ల తీసుకెళ్ళి మీరు అన్నీ తినండి అన్నాడు. ఏమన్నాడు? అన్నీ తినండి మీరు అన్నాడు. అప్పుడు దాకా దేవుడు ఏం చేసేవాడు? వాళ్ళతో పరలోకాన్ని విడిచిపెట్టి వాళ్ళ దగ్గరకు వచ్చి సహవాసం చేసేవాడు. అమ్మా ఏం చేసేవాడు? సహవాసం చేసేవాడు. వాళ్ళతో మాట్లాడేవాడు, వాళ్ళతో ముచ్చటించేవాడు, ప్రతిరోజు వాళ్ళని దర్శించేవాడు, ముఖాముఖిగా వాళ్ళతో వచ్చి సంభాషణ చేసేవాడు. చెప్పాడు, మీరు అన్నీ తినండి, ఒక్కగానే ఒక పండుని మీరు తినబాకండి. ఒక్కగానే ఒక పండుని మీరు తినబాకని అన్నారు. సాతాను అంటే ఏం చేశాడు? ఆదాము వాళ్ళని తన కొయ్యత చేత వారిని మోసం చేశాడు. ఆదాము దేవుని చెప్పినటువంటి మాట, ఆదాము వాళ్ళు దేవుని చెప్పినటువంటి మాటను విన్నారని లేదా? విన్నారని లేదయా? వినలేదు. దేవుడు చేయొద్దన్నటువంటి పని చేశారు వాళ్ళు. దేవుడు చెప్పాడు మీరు తినవద్దు, ఇది దాని జోలికి పోవద్దు, అక్కడికి పోవద్దు అని చెప్పాడు. దేవుని మాటను ధిక్కరించారు. దేవుడు చెప్పిన దానిని వాళ్ళు చేయకుండా దేవుడు చెయ్యొద్దన్న పనిని వారు ఏం చేశారు? చేశారో చేయలేదా? అయ్యా చేశారో చేయలేదా? దేవుడు తినబాకన్నదాన్ని తిన్నారు. ఈరోజు మనం కూడా అంతే. దేవుడు చెప్పిన పని చెయ్యం మనం. దేవుడు చేయబాకన్న పనే మనం చేస్తాం. అదన ప్రసంగాలు ఎక్కువైపోయారు ఈ మధ్య. ఏమైపోయారు? దేవుడు చెప్పిన పని చేయరా అంటే చేయడు. మనోడు సొంత ప్రయోగాలు అనమాట, సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత ఉద్దేశాలు, సొంత నిర్ణయాలు. ఈ పని చేయరా నాయన అంటే ఆ పని చేయడు. మనకు సలహాలు చెప్తాడు. ఏం చెప్తాడు? సలహాలు అనమాట మనకి. నువ్వు అలా చేయి ఎలా చేయి సలహాలు. ముందు నువ్వు చేయరా నాయన అంటే ఆ పని చేయడు. మళ్ళా దేవుని మాట వింటున్నావా? దేవుడు చెప్పాడు తినవద్దన్నటువంటి పనును తినడం ద్వారా ఏమైపోయారు చెప్పమంటారా?
వాళ్ళ జీవితాలలోకి శాపం వచ్చేసింది. ఏమొచ్చేసింది? అమ్మా అయ్యా ఏనండి, దేవుడు చెప్పాడు తినొద్దన్నాడు. తినవద్దన్నటువంటి పనులు తినడం ద్వారా ఏమైపోయింది? శాపం వచ్చేసింది. రోజు మాట్లాడేవాడు, మాట్లాడకుండా ఆపేశాడు. రోజు పరలోకాన్ని విడిచిపెట్టి వాళ్ళ దగ్గరకు వచ్చేవాడు, ఆ పరలోకాన్ని విడిచిపెట్టి వాళ్ళ దగ్గరకు వచ్చేది ఆపేశాడు. ముఖాముఖిగా మాట్లాడేవాడు, మాట్లాడేది ఆపేశాడు. సహవాసం చేసేది తగ్గిపోయింది. లేదు, అన్నీ కట్ అయిపోయాయి. చివరికి ఏమైపోయింది? వాళ్ళు పాపం చేశారు. పాపం చేయడం ద్వారా ఏమైపోయింది? మరణం వచ్చేసింది. ఏమొచ్చేసిందమ్మా? మరణం వచ్చేసింది. దేవుని మాట వినకపోవడం అంటే అర్థమేంటి చెప్పండి? దేవుని మాట వినకపోవడం అంటే అర్థమేంటి? దేవుని మాట వినకపోవడం అంటే పాపం చేసినట్టే లెక్క బాబు. దేవుని మాట వినడం లేదంటే నువ్వు పాపం చేస్తున్నావు అని అర్థం. ఏం చేస్తున్నావు? ఆ రోజు వాళ్ళు చేయవద్దన్నటువంటి పనిని చేసి దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యి, దేవుని శాపానికి లోనయ్యి చివరికి మరణం తెచ్చుకొని చచ్చారు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడు చెప్పిన పని చేస్తున్నావా? నాయనా దేవుని పని ఉంది, రారా తల్లి, దేవుని పని ఉంది, రామ్మ, మళ్ళీ వస్తా. ఎప్పుడు వస్తానా? మళ్ళీ వస్తా. ఇదో వాళ్ళని తీసుకుపో, ఇదో వీళ్ళని తీసుకుపో, ఇదిగో మా ఇంట్లో పని ఏమన్నా చేస్తున్నాం మనం, మీరేమన్నా దేవుని పని చేయడానికి వాయిదాలు అన్నమాట. మనకి దేవుని పని చేయడానికి వాదులు. బిడ్డ ఏనన్నా, ఆయన దేవుని పని చేయాలంటే అదృష్టం ఉండాలి. ఆయన ఆ భాగ్యం దేవుడు మనకి ఇచ్చి ఉండాల. తెలుసా మీకు? ఈరోజు వీడియోలలో మీరు చూస్తుంటారు, కరపత్రాలు పంచుతున్నారని కొట్టించుకుంటున్నారు చాలామంది. కరపత్రాలు ఇస్తున్నారని, దేవుని సువార్తను ప్రకటిస్తున్నారని కొట్టించుకుంటున్నారమ్మా. ఆ మణిపూర్ రాష్ట్రంలో మీరు చూశారుగా, దానికి దివ్య ప్రార్థన చేసింది. మణిపూర్ దేశం అని, దేశం కాదు, అది రాష్ట్రమే. మన దేశంలో ఒక రాష్ట్రం, అది వేరే దేశం కూడా కాదు తల్లి. మన దేశంలో ఒక రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్రం అట్ట మణిపూర్ అనేటువంటిది మన దేశంలో ఒక రాష్ట్రం. ఏం చేశారు?